జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణగాథ 12వ అధ్యాయం. 1. తారకాసురుని వృత్తాంతం. భూలోకమున తారకాసురుడు రాక్షసుడు అనేక వేల సంవత్సరములు బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సును చేసి ప్రత్యక్షము చేసుకొని మహాశక్తివంతములైన వరములను పొందెను. ఆ వర ప్రభావం వల్ల దేవతలను అష్టదిక్పాలకులను తన పాదాక్రాంతము చేసుకొనేను. ఇంద్రుని జయించి పదవీ భ్రష్టుని చేసి అమరావతి సింహాసనమును స్వాధీనపరుచుకొనెను. మునులను సాధు సజ్జనులను స్త్రీలను చేరపెట్టి బాధించి భూలోకమును నెత్తుటి ధారల వద్దరిలా చేయసాగెను. 2. పార్వతీదేవి జననము. సతీదేవి తన అగ్ని ప్రవేశానంతరము పరిశుద్ధుడవనగు హిమంతుని భార్య మేనక గర్భమున ప్రవేశించెను. ఆమె గర్భము దినదిన ప్రవర్ధమానమై 9 నెలలు గడిచిన పిదప మేనక శుభముహూర్తమున జగన్మాతయగు సతిని పుత్రికగా గనెను. అంతే దేవదుందుబులు మ్రోగా ఆకాశము నుండి పుష్పవర్షము గురిసెను. అప్సరసలు మధురముగా ఆడిపాడిరి. ముక్కోటి దేవతలందరూ ఆనందము పొందిరి. హిమవంతుడు సర్వదేవతలను మునిపుంగులను బంధువులను ఆహ్వానించి పుత్రిక నామకరణ మహోత్సవమును వైభవముగా జరిపించెను. తన పుత్రికకు పార్వతి అని పేరు పెట్టెను. ఆనాటి నుంచి పార్వతి శశిరేఖ వలె మెరుపు తీగ వలె సౌందర్య రాశి అయి ప్రకాశించెను. 3. బ్రహ్మదేవునితో భూదేవి మొర. తారకాసురుడు గావించుచున్న అకృత్యములకు దారణ మారణ హింసాకాండను జూచి భూదేవి భరించలేక ఇంద్రాది దేవముని గణములను వెంట రాగా సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవునితో ఈ విధముగా మొరపెట్టుకొనెను. దేవాదిదేవా, నీ వరములతో తారకాసురుడు భూలోకమును అల్లోల కల్లోలము చేయుచున్నాడు. ఇదిగో చూడడు. ఇంద్రాదులు సాధు సజ్జనులందరూ తమ తమ పదవులను కోల్పోయి లోక ధర్మములను నెరవేర్చలేక నానా అవస్థలు పడుచుచున్నారు. ఇక మీరే ఆ దుర్మార్గుని పాలి నుంచి వాని నుంచి జగతిని రక్షింపవలెనను వేడుకొనెను. అంతే బ్రహ్మ, ఓ పృథ్వీమాత, ఇంద్రాది దేవతలారా వినుడు. మమ్ము అర్చించిన వారిని మా అనుగ్రహము కోరి తపములాచరించిన వారి కోరిన కోర్కెలను తీర్చుట మా కర్తవ్యము. తారకుని ఆ గడములు మీ కష్ట నిష్ఠూరములను సర్వము నాకు అవగతమైనవి. వరములు ప్రసాదించుదుమే గాని వాటిని ఉపసంహరించుటకు మాకు అసాధ్యము. ప్రస్తుతము తారకాసురుని ఎవ్వరము ఏమీ చేయలేని విపత్కర స్థితిలో ఉన్నాము. ఎందులకన వాడు పార్వతీ పరమేశ్వరుల సంగమమున అయోనిజుడైన సుతుని వల్ల మరణమని వాడు కోరిన విధముగా వరములు ఇచ్చి ఉన్నాను. అంతే భూమాత, జగదోద్ధార, మీరే దీనికి తరుణోపాయమును యోచించి లోకోద్ధరణ గావింపవలెనను. నన్ను ఎవరో దుష్టులు తపోభంగము కలిగించురన్నారని ఎంతో ఆగ్రహమున శరముల వచ్చిన వైపుగా వెంటనే త్రినేత్రముతో చూచెను. త్రుటికాలములన ఎదురుగా ఉన్న మన్మథుడు భస్మపటలమై బూడిద రాశిగా మాడిపోయాడు. వెంటనే శివుడు నేత్రద్వయములను తెరచెను. తన ఎదుట సుందర మందహాసన వదనములతో మనోజ్ఞముగా పార్వతి కనిపించెను. అంతే పరమేశ్వరునికి పరమశాంతి లభించెను. ఆమెను తన సతీదేవిగా భ్రమించెను. దిగ్గున లేచి ఆనందముతో పార్వతిని సమీపించెడు. పార్వతి సిగ్గున మొదల పాటను రాగెను.
అంతే రతీదేవి హృదయ విదాయకముగా కన్నీళ్లు పెట్టుకొని అతి దీనముగా అర్థించుచు, అనంతరూప విశ్వవ్యాప అనాథమైన నన్ను రక్షింపుము, నా పతిని ఇది జీవించవలెను, శరణాగత వత్సల నాకు పతిభిక్ష ప్రసాదింపుము, లేదో నన్ను సైతము నా పతితో పాటు భస్మము గావించుము గాని అని రతీదేవి బోర్న విలపించసాగెను. అంత ఇచ్చటికి విష్ణువు, భూదేవి, ఇంద్రాది దేవతలు శివునితో, మహాదేవ, తారకాసురుని వధించుటకై మీరే సమర్థులు అందు నిమిత్తమై మిమ్ము తపస్సు నుంచి విరమించలేజేసింది లోక కళ్యాణము గావింప, అటులనే పార్వతీదేవితో మీ కళ్యాణమును గావింప మన్మథుని మేమే ఇందులకు అంగీకరించి చేసితమే. కావున పరమేశ్వర ఉగ్రావతారమును విరమించి లోక ప్రసన్నుడై మన్మథుని పునర్జీవితముని చేర్చి రతీదేవికి కరుణించుమని ప్రార్థించారు. అంత రతీదేవిని చూచి శివుడు హృదయము కరుణతో నిండిపోయెను. చల్లని చూపులతో రతీదేవిని గాంచి ఓదార్చుచు, అమ్మా, నీవు మహాపతివ్రతవు, నీ పతిపై నాకు ఎలాంటి ద్వేషము లేదు, దుర్మార్గులెవడో కాదు, నాకు తపోభంగము గావించి ఉన్నాడని ఆవేశమున యదృచ్ఛితమైగా నీ పతికి జరిగిన పోయినని, కానీ ముల్లోకముల యందు నా త్రినేత్రముచే దహించబడిన ఏ ప్రాణి కూడా బతకనేరదు. 4. తారకుని వధకు బ్రహ్మ తరుణోపాయము. దేవతలారా, భూమాత శ్రద్ధగా అలంకింపుడు. ఇప్పుడు సతీదేవి వియోగమున పరమేశ్వరుడు సర్వమును త్యజించి హిమ్మనగ సమాధినందు ఉన్నాడు. మీరు ఏదో విధముగా పరమశివుని ప్రసన్నము చేసుకొనవలను. ఇందుకు వారే సమర్థులు. అంతేగాక దక్షయజ్ఞముందు అగ్నిలో లీనమైన సతీదేవి హిమవంతుని కూతురు పార్వతిగా జన్మించినది. కావున మీరు వెంటనే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమును జరిపింపుడు. దాని ద్వారా తారకాసురుడు మరణించును, అందరికీ విముక్తి లభించనెను. అంతే దేవతలు, మహాప్రభు శివుడు ముక్కోపి, పైగా త్రినేత్రుడు, అతనికి తపోభంగము నర్చును, లోకములను దహించునేమో అనిరే. అప్పుడు ఇంద్రుడు, దానికి మీరు చింతింపకుడు, ఆ కార్యమును నిర్వహించగల సమర్థుడు మన్మథుడే. కావున ఓ మన్మథ, సురనరమునుల లోక సంరక్షణకై నీవు ఈ కార్యమును నెరవేర్చవలనని ఆజ్ఞాపించెను. దేవతలందరూ అతనును స్తుతించిరి. దానితో పొంగిపోయి మన్మథుడు, ఓ ఇంద్రాది దేవతలారా, చాలా సంతోషము, మీ కొరకు ఏమీ చేయుటకైనను సిద్ధమే. 14 లోకములందు సుర నరముని యక్ష రాక్షస గంధర్వ కిన్నర కింపురుషాదులు లెవ్వరూ అయినా సరే నా నుంచి శరములకు లొంగెను వారు లేరు. పరమశివుని మనస్సును పార్వతీపై మరలించుట దెంత పని. మీ ఆశీర్వాదములతో దీనిని చిటికిలో సాధించుతునని హిమగిరికి బయలుదేరెను. 5. పార్వతీ పరమేశ్వరుని ప్రేమించునుట. పార్వతి చిన్ననాటి నుంచే పరమేశ్వరుని భక్తితో పూజించుచు అతనితో పతిగా పొందలని నిశ్చయించుకొనెను. ఆమె హిమనగమునకు పోయి అట తపోనిష్ఠుడైన శివునికి సేవలు చేయుచు ఆరాధించసాగెను. శివుని తపోప్రాంతమును అనుదినము శుభ్రపరచుచు మనోమర్మగు రంగవల్లులతో అలంకరించి హాయినిచ్చి విసరచుండెను. ధూపదీప నైవేద్యాదులతో కొలుచుచు ఇంపుగా పాడుచు మనోజ్ఞముగా ఆడుచు కాలము గడపసాగెను. కానీ ఎన్ని దినములు గడిచినవో పరమేశ్వరుడు కనలు ఇప్పక
నోరు బెదవక లేప తపోముద్రలో ఉండిపోయెను. దీనితో పార్వతి కిన్నురాలై పొట్టించి పట్టుకలగా శివుని సన్నిధిన ఉత్సాహమును ఇంపైన గానముల నాట్యము కల్పసాగెను. కామదహనము రతి విలాపము అంతే 6వది కామదహనము రతి విలాపము. అంతే మన్మథుడు ఇదే సరి అయిన సమయమని తన వెరుగు ఎందిన ఏళ్లు పెట్టి పంచపుష్ప బాణములను పరమేశ్వరునిపై ప్రయోగించెను. ఆ మన్మథ బాణములు శివుని మనని తాకగానే అతడు మెను జలంధరించిగా మనము అవ్యక్తానుభూతులనయ్యెను. అంతే శివుడు తనను ఎవరో దుష్టులు తపోభంగము కలిగించురన్నారని ఎంతో ఆగ్రహమున శరముల వచ్చిన వైపుగా వెంటనే త్రినేత్రముతో చూచెను. త్రుటికాలములన ఎదురుగా ఉన్న మన్మథుడు భస్మపటలమై బూడిద రాశిగా మాడిపోయాడు. వెంటనే శివుడు నేత్రద్వయములను తెరచెను. తన ఎదుట సుందర మందహాసన వదనములతో